హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం మన హీరోయిన్ అయిన యానీని చూస్తాం. తనకి జే కుటుంబంలోని సన్ జే షహాన్తో మ్యారేజ్ జరుగుతుంది. యానీకి తెలుసు ఈ మ్యారేజ్ ఆమెకి సంతోషం కాదు, బదులుగా శాశ్వతమైన బాధని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ మ్యారేజ్ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. యానీ తండ్రి ఇది మొదటిసారి కాదు ఆమెని మ్యారేజ్ కోసం బలవంతం చేయడం. యానీ 18 years ఉన్నప్పుడు తను స్కూల్ స్టూడెంట్గా ఉంటుంది. తను అయినా కూడా తనని ఒక ముసలోడికి ఇచ్చి మ్యారేజ్ చేయడానికి బలవంతం చేస్తాడు. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు తన స్కూల్లోని ఒక అబ్బాయి తనని రక్షించడానికి వస్తాడు. ఒక్కొక్కరిని కొట్టి యానీని సేవ్ చేస్తాడు. ఇప్పుడు యువాని చూసి యానీకి అనిపిస్తూ ఉంటుంది, తను తనకి దేవుడిలాగా కనిపిస్తున్నాడు, తనని రక్షించడానికి వచ్చాడని. యానీకి ఎప్పుడు అర్థమవుతుంది యువాన్ మాత్రమే తన తండ్రి నుంచి తనని రక్షించగలడు అని. యానీకి తెలుసు యువాన్కి స్కూల్లో మంచి పేరు లేదని. అతను పిల్లల్ని బుల్లీ చేస్తూ ఉండేవాడు. కానీ ఈ టైంలో తనకి యువాన్ అవసరం ఉంది. యానీ తనతో, నువ్వు డబ్బు తీసుకుని వేరే వాళ్ళని సేవ్ చేస్తావని నేను విన్నాను, అయితే నన్ను కూడా నువ్వు ఈ మనీ తీసుకుని సేవ్ చేయగలవా అని అడుగుతుంది. దానికి యువన్, ఏంటి నువ్వు నా గురించి తెలుసుకున్నావా అని అడుగుతాడు. దానికి యానీ, అవును, నువ్వు స్కూల్లో బుల్లి అని నాకు బాగా తెలుసు అంటూ తనకి $20 ఇస్తూ ఉండగా యువన్ కోపంతో, నీకు నేను భిక్షగాడిలాగా కనిపిస్తున్నాను అని అంటాడు. దానికి యానీ, కానీ ప్రస్తుతం నా దగ్గర ఇంతే డబ్బుంది, దయచేసి నాకు హెల్ప్ చేయి, లేకుంటే నాన్న నాకు మ్యారేజ్ చేసిస్తారు, నేను ఎవరితోనూ మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం లేదు అని అంటుంది. దానికి యువాన్, అంటే ఇతను నీ డాడీయా? సరే, నేను నిన్ను రక్షించడానికి రెడీగా ఉన్నాను, కానీ ఈ $20 నాకు సరిపోదు, నువ్వు వేరే మార్గంలో నాకు చెల్లించాలి అంటూ యువాన్ యానీని బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యానీ ఏడుస్తూ ఉంటే తనకి చాలా బాధ కలుగుతుంది. అతను దగ్గరికి వెళ్ళేసరికి యానీ చాలా భయపడుతుంది. ఇది చూసి యువాన్కు చాలా కోపం వస్తుంది. తనతో, నువ్వు వెళ్ళిపోయేదానివి కాబట్టి ఇప్పుడే నా కళ్ళెదురుగుండా దూరంగా వెళ్ళిపో అని అంటాడు. ఆ రోజు యానీ తన భర్తని చూస్తుంది. అతను ముసుగు వేసుకుని కూర్చుని ఉంటాడు. యానీకి అనుమానం వస్తుంది, బహుశా అతనికి ఏదో ప్రాబ్లం అని. యానీకి ఒక తప్పుడు భ్రమ కూడా కలుగుతుంది, ఈ వ్యక్తి యువాన్ అని. తను ఆలోచిస్తుంది, ఇది ఎలా సాధ్యం? తను జే కుటుంబానికి ఏకైక వారసుడు జే షహాన్. యానీకి తెలుసు షహాన్ చాలా క్రూరమైన వ్యక్తి అని. షహాన్ యానీని తన దగ్గరికి పిలుస్తాడు. అతని వాయిస్ కూడా యువాన్ వాయిస్ లాగానే ఉంటుంది. భయంతో యానీ షహాన్ దగ్గరికి వెళ్తూ ఉండగా షహాన్ తనని క్లోజ్గా లాక్కుని, నీ పేరేంటి అని అడుగుతాడు. తర్వాత విషయాలు బయటపడతాయి. అసలు యానీ సిస్టర్ యాంగ్షీకి షహాన్తో మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. కానీ అందరికీ తెలుసు షహాన్ ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు, ప్రజల్ని చంపే ముందు కూడా ఆలోచించని వ్యక్తి అని. అందుకే యానీ తండ్రి యాంగ్ స్థానంలో యానీని షహాన్తో మ్యారేజ్ చేయడానికి బలవంతం చేస్తాడు. అతను ఆమెని జే కుటుంబం ముందు తన నిజమైన ఐడెంటిటీ బయటపడకూడదు అని చెబుతాడు. యానీ ఈ మ్యారేజ్కి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తన తల్లి చివరి జ్ఞాపకంగా ఇచ్చిన బ్రేస్లెట్, ఆమె తల్లి ఆస్తులు కూడా తన తండ్రి దగ్గరే ఉంటాయి. ఆ రోజు షహాన్ అడిగినప్పుడు యానీ తన పేరు యాంగ్షీ అని చెబుతుంది. కానీ షహాన్ వాయిస్ విని యానీకి అనిపిస్తుంది అతను అంత చెడ్డవాడు కాదని. కానీ పాలు తాగిన తర్వాత యానీ సడన్గా గాఢమైన నిద్ర వచ్చి తను నిద్రపోతుంది. ఆమె నిద్రపోయాక యువాన్ గదిలోకి వచ్చి ఆమె దగ్గర పడుకొని, చివరికి నువ్వు నా దగ్గరికి వచ్చేసావని చెప్పి తనని హక్ చేసుకొని నిద్రపోతాడు. తర్వాతి రోజు యానీ నిద్రలేచి చూస్తే షహాన్ తన పక్కనే నిద్రపోతూ ఉంటాడు. ఆమెకి భయం వేస్తుంది. కానీ తనని తాకలేదనే విషయం తెలిసి తను రిలాక్స్ అవుతుంది. ఇక తను థింక్ చేస్తుంది, షహాన్ నిజంగా యువాన్ లాగానే ఉన్నాడు, అతని వాయిస్ కూడా యువాన్ లాగానే ఉంది అనుకుని తను తన ఫేస్కి ఉన్న మాస్క్ని తీసేయాలనుకుంటుంది. అలా నేను కేవలం నీ ఫేస్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను అని అంటుంది. యువాన్ లేచి, నా ముఖం చూసి నీకు భయం వేస్తుందని అనుకోవడం లేదా అని అంటాడు. దానికి యానీ, మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీరు ఎలా ఉన్నారనేది నాకు పెద్ద ప్రాబ్లం కాదు అని అంటుంది. యువన్ తనని తాకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యానీ మాత్రం తనని ఆపేస్తుంది. ఇక తను, నా గురించి నీకు తక్కువగా తెలిస్తేనే అది నీకు మంచిది, నీకు నిద్ర రాకపోతే అంటూ తను క్లోజ్గా వస్తూ ఉంటాడు. యానీకి భయం వేస్తుంది. చాకు చెప్పి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇక తను బాత్రూంలో ఉంటుంది. అక్కడ ఒక హెయిర్ టై పడి ఉండడం చూస్తుంది. దాన్ని చూసి తనకి షాకింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హెయిర్ టై తను స్కూల్ డేస్లో యూజ్ చేసేది.
తర్వాత మనం ఒక ఫ్లాష్ బ్యాక్ని చూస్తాం. యువాన్ యానీ దగ్గరికి వెళ్తూ ఉండగా యానీ అంటుంది, అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ. దానికి యువాన్, భయపడేదేంటి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వే కదా అని చెప్పి తనని కిస్ చేయడానికి వస్తూ ఉంటాడు. యానీ తనని ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు యువాన్ తన హెయిర్ టైని తీసుకుని ఇక మీదట ఇది నాది అని అంటాడు. ఈరోజు యానీ గందరగోళంలో ఉంటుంది. ఆ హెయిర్ టై యువాన్ దగ్గర కదా ఉండాలి, ఇది షహాన్ దగ్గరికి ఎలా వచ్చింది అని. అప్పుడే యువాన్ అక్కడికి వస్తాడు. యానీ తనని అడుగుతుంది, నువ్వు ఎవరు అని. హెయిర్ టై గురించి కూడా అడుగుతుంది. దానికి యువాన్, నీకు ఈ హెయిర్ టై నచ్చిందా అని తన హెయిర్కి టై చేస్తూ ఉంటాడు. ఇక మీదట ఇది నీదే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. యానీ తనని ఆపి మళ్ళీ అడుగుతుంది, ఈ హెయిర్ టై ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అంటుంది. దానికి యువాన్, ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత త్వరలోనే యానీకి తన డాడీ నుంచి కాల్ వస్తుంది. ఆమె తన తల్లి వస్తువులను తీసుకోవచ్చని. కానీ యానీకి అర్థం కావడం లేదు. అతను స్వయంగా వస్తువులు ఇవ్వడానికి ఎందుకు తనని వంకతో పిలుస్తున్నాడు. నిజానికి అతను తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యానీ తన డాడీ దగ్గరికి వెళ్ళేసరికి యువాన్ తనని ఫాలో చేయమని చెబుతాడు. అప్పుడు యానీ ఆలోచిస్తుంది, హెయిర్ టై యువాన్ దగ్గర ఉంది, అతను దాన్ని షహాన్కి ఇచ్చాడు అంటే షహాన్కు యువాన్ గురించి ముందే తెలుసా అని. ఆమె ఇప్పుడు అదే ప్లేస్లో ఉంటుంది. అక్కడ యువాన్ మొదటిసారి తనని తన తండ్రి నుంచి కాపాడాడు. ఆమె మొదటిసారి యువాన్ని కలిసిన ప్లేస్ తనకి గుర్తుకొస్తుంది. యువాన్ ఎలా చెప్పాడు, నేను నీతో ఉన్నంతకాలం ఎవరు నిన్ను బాధించలేరు అని. ఆమె ఆలోచిస్తుంది, ఈ రోజుతో నేను యువాన్ని చూసి 6 years అయిపోయాయని. సడన్గా ఆ పర్సన్ యానీ దగ్గరికి వచ్చి ఆమెని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యానీ తనని కొట్టి అక్కడి నుంచి పరిగెడుతుంది. అలా ఆలోచిస్తుంది, మునుపు యువాన్ నన్ను కాపాడాడు, కానీ ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆమె షహాన్ తన ముందు నిలిచి ఉండడం చూస్తుంది. అతను ఒక్కొక్కరిగా ఆ మనుషులను చంపడం మొదలు పెడతాడు. యానీ షాక్ అయి థింక్ చేస్తుంది, ఈరోజు షహాన్ పూర్తిగా యువాన్ లాగా కనిపిస్తున్నాడు. నేను షహాన్ని చూసినప్పుడల్లా యువాన్ ఎందుకు గుర్తొస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. షహాన్ యానీతో భయపడకు అని చెబుతాడు. అంతలో ఫైట్లో యువాన్ ముసుగు కింద పడిపోతుంది. యానీ తన్ని అక్కడ చూసి షాక్ అవుతుంది. యువాన్ గార్డ్స్ వచ్చి ఆ గూండాలను చంపడం మొదలు పెడతారు. యువాన్ తిరిగి తన మాస్క్ని వేసుకుంటాడు. యానీ తన పేరుని పిలుస్తూ అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని. యువాన్ తనతో, సరిగ్గా చూడు, నేను యువాన్ కాదు, నీ హస్బెండ్ని షహాన్ని అని అంటాడు. యానీ ఏదో మాట్లాడబోతే యువాన్ ఆపి, ఇప్పుడు నా మీద దృష్టి పెట్టుకు, వాళ్ళని నిన్ను చంపడానికి ఎవరు పంపారో అది ఆలోచించు అని అంటాడు. యానీకి అర్థమవుతుంది, తన డాడీ వల్లే ఈ మనుషులు ఆమెను చంపడానికి వచ్చారని. తను షాక్ అవుతుంది. ఇక్కడ యానీ డాడీ సంతోషంతో ఉంటాడు. ఇప్పటికే యానీ చనిపోయి ఉంటుంది అని అనుకుంటూ. వాళ్ళకి గ్యాంగ్ కుటుంబం గురించి ఏమీ భయం లేదు. ఇప్పుడు వాళ్ళకి జే కుటుంబం నుంచి ఎంతో బ్రైట్ మనీ వస్తుందని ఆనందిస్తూ ఉంటారు. యాంగ్షీకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ డబ్బుతో తన కోసం ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుక్కోవచ్చని. అంతలో యానీ యువాన్తో కలిసి అక్కడికి వస్తుంది. ఇద్దరూ వాళ్ళని చూసి షాక్ అవుతారు. యువాన్ కోపంతో అరుస్తాడు, మీరిద్దరూ నా వైఫ్ని తాకడానికి ఎలా ధైర్యం చేశారు అని. యానీ డాడీ యువాన్కి సారీ చెబుతూ ఉంటాడు. కానీ యువాన్, మీరు తప్పు వ్యక్తిని క్షమాపణ అడుగుతున్నారు అని అరుస్తాడు. అతను యానీని వాళ్ళని క్షమించమని అడుగుతాడు. కానీ యానీ వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా లేదు. అలా నేను కూడా మీ కూతుర్నే కదా, అప్పుడు మీరు నాతో ఇలా ఎందుకు చేశారు అని అంటుంది. దానికి ఆయన, నువ్వు నిజంగా నా కూతురివి కాదు, నేను నిన్ను పెంచాను అంతే. ఈసారి నేను హద్దు దాటిపోయాను, నేను ఒప్పుకుంటాను. కానీ నేను చిన్నతనం నుంచి నిన్ను పెంచాను కదా, నీ తల్లి ఆస్తుల్ని కూడా నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు అని అంటాడు. దానికి యానీ, ఇన్ని ఇయర్స్గా మీరు నాతో ఎలా చెడుగా ప్రవర్తించారు, ఇప్పుడు మా అమ్మ ఆస్తుల్ని ఇచ్చేస్తే అంత సరిపోతుందని మీరు అనుకుంటున్నారా అని కోపంతో అరుస్తుంది. అలాగే నన్ను నీల్ డౌన్ చేసి సారీ అడగండి అని అంటుంది. కానీ అతను మొదట ఒప్పుకోడు. చివరికి యువాన్ భయంతో అతను అలాగే తనని సారీ అడుగుతాడు. యానీ తన అమ్మ ఆస్తుల గురించి అడిగితే మొదట ఒప్పుకోడు. యువాన్ బెదిరించడంతో చివరికి బయట పెడతారు. స్టోర్ రూమ్లో కుక్కల బోన్లో పెట్టి ఉంచామని. యానీ వెంటనే పరిగెత్తుకుంటూ ఆస్తులు వెతకడానికి వెళ్తుంది. సడన్గా ఆస్తులు నేల మీద పడిపోతాయి. అది చూసి యానీ అత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. నా అమ్మ ఆస్తులను ఇలా ఉంచారా అని కన్నీళ్లతో అంటుంది. అమ్మ బాధపడకు, నీకు నేను న్యాయం చేస్తాను అంటూ కొంతసేపటి
అప్పటికి స్టోర్ రూమ్ నుంచి బయటికి వచ్చిన యానీని యువాన్ చూస్తాడు. తన మనసును ముక్కలైపోయింది. కోపంతో యాంక్షి తండ్రి మీద బాటిల్ విసిరేస్తుంది. చివరికి యాంక్షి తల్లి మోకరిల్లి అమ్మ ఆస్తుల ముందు క్షమాపణ కోరుతుంది. ఇలా ఏదో విధంగా అని తన తల్లి బ్రేస్లెట్ కోసం చాలా వెతుకుతుంది. దాన్ని ఆమె డాడీ అమ్మేసిన తర్వాత ఇప్పుడు యానీ పూర్తిగా మనస్తాపం చెందింది. యువాన్ ఆమెని పట్టుకుని తన డాడీ ఇంకా సిస్టర్ ఇద్దరిని పోలీసులకు అప్పగించమని చెబుతాడు. యువాన్ మనుషులు వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉండగా ఎవరో వాళ్ళని షూట్ చేస్తారు. యాంక్షి తండ్రి చూస్తాడు. మిస్టర్ గ్యాంగ్ వచ్చాడు. షాక్ అవుతూ అడుగుతాడు, మీరిక్కడికి ఎలా వచ్చారు అని. మిస్టర్ గ్యాంగ్ కోపంగా, నువ్వు యానీని జే కుటుంబంతో పెళ్లి చేశామని విన్నాను అని అంటాడు. యాంక్షి తండ్రి సాకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది నా తప్పు కాదు, మిస్టర్ షెహాన్ నన్ను బలవంతం చేశాడంటూ ఈ మాటలు విన్న మిస్టర్ గ్యాంగ్ మరింత కోపంతో వాళ్ళని చంపమని ఆదేశిస్తాడు. అతని మనిషి ఇద్దరిని షూట్ చేసేస్తాడు. మిస్టర్ గ్యాంగ్ మాత్రం, యానీ నువ్వు నీ ఇష్టంతో నా దగ్గరికి తిరిగి వస్తావంటూ ఉంటాడు. తర్వాత యానీ నిద్ర లేచినప్పుడు యువాన్ తన పక్కన కూర్చొని ఉంటాడు. యానీ అతనికి థ్యాంక్స్ అని అంటుంది. కానీ మనసులోనే ఆలోచిస్తుంది, షెహాన్ నిజంగా యువాన్ కాదా? కానీ అతను యువాన్ లాగే కనిపిస్తున్నాడు. నా హెయిర్ టై కూడా నీ దగ్గరే ఉంది అని యానీ డౌట్ పడుతూ ఉంటుంది. ఈరోజు యాంక్షి ఆమె తండ్రి నన్ను యానీ అని పిలిచారు. కానీ షెహాన్కు డౌట్గా అనిపించలేదు. దాని అర్థం ఈ సబ్స్టిట్యూట్ మ్యారేజ్ నటన మాత్రమేనా? మీరు యాంక్షితో కాదు నాతోనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు ముందే తెలుసు నేను యాంక్షిని కాదు యానీని అని. నాకు తెలుసు మీరు యువానే కదా అని అంటుంది. దానికి తను, నేను ఇప్పటికే చెప్పాను నా పేరు షెహాన్ అని అంటాడు. కానీ యానీ ఒప్పుకోవడం లేదు. మీరు యువాన్ లాగే కనిపిస్తున్నారు. నా హెయిర్ టై కూడా మీ దగ్గరే ఉంది. మీరు కావాలని నాతో మ్యారేజ్ చేసుకున్నారని నాకు బాగా అర్థమవుతుంది అని అంటుంది. యువాన్ కోపంతో, నువ్వు జోక్ చేస్తున్నావా? నా పేరు షెహాన్. నన్ను మళ్ళీ యువాన్ అని పిలవడం ఆపేసాయి. ఎందుకంటే యువాన్ ఇప్పటికే 6 years క్రితమే చనిపోయాడు అని అంటాడు. యానీకి ఇదంతా జోక్ లాగా అనిపిస్తుంది. అలా ఈ మాటలు ఆపండి అని అంటుంది. యువాన్ హెచ్చరిస్తాడు, అంటే నా మాటలు నేను నమ్మడం లేదా? సరే నేను నీకు అతని బాడీని చూపిస్తాను అని అంటాడు. యానీ భయపడి అరుస్తుంది. యువాన్ ఎలా చనిపోయాడు? మీరు ఖచ్చితంగా అబద్ధం చెబుతున్నారు అంటూ అరుస్తుంది. యువాన్ బలవంతంగా అతన్ని కోల్డ్ స్టోరేజ్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ యానీ నిజంగా యువాన్ శవాన్ని చూస్తుంది. అలా షాక్ అవుతుంది. యువాన్ కావాలని ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నువ్వు అతన్ని ద్వేషించేదానివి కదా. అతను చనిపోయాడు కాబట్టి నీకు హ్యాపీగానే ఉండాలి కదా అని అంటాడు. యానీ ఏడుస్తూ, నేనెప్పుడు అతన్ని చనిపోవాలని కోరుకోలేదు అని అంటుంది. యువాన్ కఠినంగా, అతని చావుకి కారణం నువ్వే. 6 years బ్యాక్ ఎవరో నిన్ను చంపాలనుకున్నారు. నిన్ను కాపాడే ప్రయత్నంలోనే యువాన్ తన ప్రాణాలని త్యాగం చేశాడు. కానీ నువ్వేం చేశావు అని అంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. యువాన్ ఆ రోజు యానీకి కాల్ చేస్తాడు. యానీ తనతో, మీరే అన్నారు కదా నన్ను వదిలేస్తారని, అప్పుడు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది. యువాన్ ఒప్పుకోడు. యానీ ఏడుస్తూ, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలీదు. యువాన్ శవాన్ని చూసి ఆమె హృదయం విరిగిపోతుంది. యువాన్ క్రూరంగా, నా మీద డౌట్ పడ్డావు కదా, ఈ హెయిర్ టై నా దగ్గరికి ఎలా వచ్చిందని ఇప్పుడు నేను నీకు నిజం చెప్తాను అంటూ యువాన్ చివరి టైంలో ఈ హెయిర్ టైని తన చేతికి వేసుకొని ఉండడం వల్ల ఈరోజు నేను దీన్ని నీకు తిరిగిస్తున్నాను అని అంటాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత యానీకి మళ్ళీ ఏడుపొస్తుంది. ఆమెకి గుర్తుకొస్తుంది యువాన్ ఎలా ఆ హెయిర్ టైని తన చేతికి వేసుకున్నాడు అని. అలా ఇలా అందరూ నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు అని అంటుంది. కానీ యువాన్ హెయిర్ టై ఒక నిదర్శనం, నువ్వు నాది నేను నీది అని ప్రేమగా తనని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యానీ షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈరోజు యానీకి బాగా ఏడుపొస్తుంది. ఆమె పూర్తిగా సాడ్ అయిపోయింది. యువాన్ సెక్రటరీ వచ్చి, మీరు మీ భార్యతో ఎందుకు అబద్ధం చెబుతున్నారు అని అంటాడు. అప్పుడు తెలుస్తుంది ఈ బాడీ యువాన్ బ్రదర్ షెహాన్ది అని. ఇక్కడ యానీ సడన్గా స్పృహని కోల్పోతుంది. యువాన్ త్వరగా డాక్టర్ని పిలవమంటాడు. యానీ స్పృహ తిరిగి వచ్చినప్పుడు యువాన్ తన దగ్గర ఉన్నాడని అనుకుంటూ ఉంటుంది. అలా నువ్వు తిరిగి వచ్చావా? నీపై నాకు కోపం వస్తుందనుకుంటున్నావా? నేను నిన్ను వదిలి వెళ్ళిపోయాను. నేను అంత కఠినమైన దాన్ని కాదు, కానీ నాకు వేరే మార్గం లేదు అని ఆ రోజు యాంక్షి తండ్రి తన తల్లి బూడిదను విసిరేస్తాను అని బెదిరిస్తాడు. నా తప్పు, నేను భయపడిపోయాను, పోరాడలేదు అని చెబుతుంది. ఈరోజు యువాన్కి అర్థమవుతుంది తను యానీని తప్పుగా అర్థం చేసుకున్నాడు. యానీ కావాలని తనని వదిలి వెళ్ళలేదు అని యానీ చెబుతుంది. నిజంగా నేను చాలా భయపడ్డాను, కానీ నేను నీ ప్రేమలో పడకుండా ఉండలేకపోయాను అని అంటుంది. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత యువాన్ తనని కిస్ చేస్తాడు.
అలా నేను 6 సంవత్సరాలుగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటాడు. దానికే అని నేను చేసిన ఏ తప్పుకైనా నువ్వు నన్ను ద్వేషించొచ్చు అంటూ మళ్ళీ స్పృహ కోల్పోతుంది. త్వరలో డాక్టర్ వస్తాడు. తనకి ట్రీట్మెంట్ చేస్తాడు. యువన్ తన సెక్రటరీతో నేను యానీని తప్పుగా అర్థం చేసుకున్నాను. తను నన్ను వదిలి వెళ్ళలేదు, నన్ను ద్వేషించలేదు. అయినప్పటికీ నేను తనని ఇంత బాధ పెట్టాను అని అంటాడు. అలానే సెక్రటరీతో ఎవరూ ఇక మీద తనని బాధ పెట్టకూడదు అని అంటూ యానీకి సారీ చెబుతూ ఉంటాడు. నువ్వు ఇంత కష్టపడాల్సి వచ్చింది అంటూ. ఇక యానీ మళ్ళీ తిరిగి లేచినప్పుడు తను ఇంకా యువన్ పేరుని పిలుస్తూ ఉంటుంది. యువన్ తన దగ్గరకు వచ్చినప్పుడు తను అనుకుంటుంది, ఇతను నా యువన్ కాదు, నా యువన్ నన్ను ఎప్పుడో వదిలి వెళ్ళిపోయాడు అని. యువాన్ యానీని టాబ్లెట్స్ వేసుకోమని అంటాడు. కానీ తను వేసుకోదు. దానికి యువాన్ ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా యువాన్ కోసం బాధగా ఉందా అని అంటాడు. దానికి యానీ మీరు నాకు యువాన్ గురించి ఇంకా ఏదైనా చెప్పగలరా, యువాన్ నా కారణంగా చనిపోయాడు, అతని చేతిలో ఉన్న ఆ హెయిర్ టై నాదని మీకు ఎలా తెలిసింది అని అంటుంది. దానికి యువాన్ నిజానికి నా దగ్గర అతను డైరీ ఉంది, దాంట్లో అతను నీ గురించే రాసుకున్నాడు అని చెబుతాడు. యానీ ఆ డైరీని అడుగుతుంది. యువాన్ మాత్రం నేను నీకు ఆ డైరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినాలి, నన్ను హ్యాపీ చేయాలి అని అంటాడు. అప్పుడు యానీ ధైర్యం చేసి తనని కిస్ పెట్టుకోబోతుంది. యువాన్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక తనని కిస్ చేస్తాడు. ఇక తను ఎప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అని అంటుంది. దానికి యువాన్ ఇంకా కాదు అని అంటాడు. యానీ అడుగుతుంది మీకు ఇంకా ఏం కావాలి అని. దానికి యువాన్ నాకు కేవలం అంటూ ఆగిపోతాడు. యానీ భయపడిపోతుంది. యువాన్ నవ్వుతూ నేను జోక్ చేస్తున్నాను, నేను కోరుకునేది ఒకటే, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటాడు. యానీ సైలెంట్గా టాబ్లెట్స్ని వేసుకుంటుంది. తర్వాత యువాన్ తనకి డైరీలోని ఒక పేజీని ఇస్తాడు. అలా నువ్వు ఇలాగే నా మాట వింటూ ఉంటే మిగతా పేజీలు కూడా నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. యానీ ఆ పేపర్ని చదివినప్పుడు దాంట్లో యువాన్ ఇలా రాసి ఉంటాడు. నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలుసా, స్కూల్ డేస్లో కొంతమంది అబ్బాయిలు నీ లంచ్ బాక్స్లో ఎలుకని పెట్టారు, నువ్వు లంచ్ తినడానికి వచ్చినప్పుడు అది చూసి చాలా భయపడిపోయావు, అబ్బాయిలు నీ భయాన్ని చూసి ఆనందిస్తున్నారు, నాకు ఈ సంఘటన చాలా కోపాన్ని తెప్పించింది, ఇలాంటి వాళ్ళ వల్లే నువ్వు ఇంతగా భయపడి ఫుడ్ని మానేశావని ఉంటుంది. అప్పుడు యానీకి గుర్తుకొస్తుంది యువాన్ ఆ అబ్బాయిలని కొట్టిన సందర్భం, తర్వాత ప్రతిరోజు తన కోసం ఫుడ్ని తెచ్చి తిను అని బలవంతం చేసిన విషయాలు. కానీ ఇప్పుడు యానీ ఏమీ తినడానికి ఇష్టపడదు. కాబట్టి యువాన్ ఆమెకి పాలు తాగమని ఇస్తాడు. ఆమె పాలు తాగిన తర్వాత తను తన పెదవుల మీద పాలు అంటుకున్నట్టు చూసి ప్రేమగా తనని కిస్ చేస్తాడు. ఆ డైరీలో రాసినట్టుగా నా కోరిక ఇదే. యానీ మరింత చదవాలనుకుంటుంది, కానీ ఆ పేజీలో అంతకు మించి ఇంకేం లేదు. యువాన్ కోరిక గురించి తెలుసుకోవాలనే ఆతృతతో ఆమె శ్రేయాన్ నుండి త్వరగా పేజీలు అడుగుతుంది. దీనికి బదులుగా నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది. యువాన్కు ఆమె ఏమీ తినలేదని తెలుసు, కాబట్టి తను ఆమెని తినమంటాడు. యానీ ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, కేవలం నాకు ఆ పేపర్ ఇస్తే చదవాలి అని అంటుంది. అప్పుడు యువాన్ నువ్వు తింటే నేను నీకు తర్వాత పేజీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. ఈ మాటలు విన్న యానీ త్వరగా తినడం మొదలు పెడుతుంది. యువాన్ మనసులో ఈరోజు మొదటిసారిగా నా గురించి తెలుసుకోవడానికి నువ్వు ఇంత ఆతృత చూపిస్తున్నావు. ఆ తర్వాత తను డైరీలో పేజీని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. యానీ యువాన్ కోరికను చదివినప్పుడు అతను ఇలా రాసి ఉంటాడు. నా ఏకైక కోరిక ఏంటంటే నువ్వు ప్రతిరోజు సంతోషంగా తినాలి. ఇది చదివిన యానీ ఎమోషనల్ అయిపోతుంది. ఆమె యువాన్ గుర్తులతో తినడం మొదలు పెడుతుంది. యువాన్ రహస్యంగా దూరం నుంచి తనని చూస్తూ తన ఏడుపును తట్టుకోలేక నేను బ్రతికే ఉన్నాను అని చెప్పడానికి వస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తనకి తెలుస్తుంది గాంగ్ యాంగ్షి ఇంకా తన తండ్రిని చంపేశాడని. తర్వాత యానీకి అర్థమవుతుంది యువాన్ ఇంకా ఇంటికి రాలేదని. తను తన డైరీని వెతకాలనుకుంటుంది. కానీ అప్పుడే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. తనని డిజైనర్ పోస్ట్ కోసం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్పుడే గాంగ్మెన్ సడన్గా అక్కడికి వచ్చి నువ్వు ఏమీ వివరించాల్సిన అవసరం లేదు యువాన్, అంటే నువ్వు ఇప్పటికీ యానీని రక్షిస్తున్నావు, కానీ యానీ నాది, నేను మాత్రమే తనకి సంబంధించిన వాడిని అని అంటాడు. యానీ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ యువాన్ కోపంతో ఇది నా మాట విననందుకు నీకు శిక్ష అని యానీ కళ్ళెదురుగానే ఆ డైరీని మంటల్లో కాల్చేస్తాడు. అది తన ముందే కరిగిపోయి బూడిదైపోతుంది. యువాన్కి తన పని వల్ల చాలా బాధ కలుగుతుంది. తను యానీతో నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, గాంగ్మెన్ నుంచి దూరంగా ఉండాలి అని అంటాడు. గాంగ్మెన్ నుంచి దూరంగా ఉండడమే నీకు మంచిది అని తను హెచ్చరిస్తాడు. కానీ యానీ పూర్తిగా సాడ్ అయి నేను చనిపోతే బాగుండేది అంటూ ఏడుస్తుంది.
యువాన్ ఆమెని ఇలా మాట్లాడుకుంటూ ఆపుతూ, నీకు తెలీదు, గాంగ్మిన్ నిన్ను చంపాలనుకుంటున్నాడు అని బయటపెడతాడు. ఈ వార్త విన్నా అని షాక్ అవుతుంది. యువాన్ వివరిస్తాడు, 6 సంవత్సరాల క్రితం గాంగ్ కుటుంబం నిన్ను చంపడానికి ఒక వ్యక్తిని పంపించింది. యాంగ్షీని ఇంకా వాళ్ళ డాడీని కూడా వాళ్ళే చంపారు అని అంటాడు. యానీ షాక్ అయ్యి, కానీ నాకు గాంగ్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు, అప్పుడు వాళ్ళు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి యువాన్, నాకు కూడా ఇంకా సమాధానం తెలీదు, దయచేసి ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని అంటాడు. తన కోపంలో డైరీని కాల్ చేసినందుకు తనకి సారీ చెబుతాడు. యానీ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను యువాన్ని ఒక్కసారి చూడగలనా అని అడుగుతుంది. యువాన్ తనని తన సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యానీ ఏడుస్తూ, నా తల్లి సామాన్లతో పాటు నీ డైరీని కూడా నేను శాశ్వతంగా కోల్పోయాను, దయచేసి లేచిరా, నువ్వు లేకుండా ఈ ప్రపంచం నన్ను బుల్లీ చేస్తుంది అని అంటుంది. యువాన్కు యానీ మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి. అతను తన సెక్రటరీకి కాల్ చేసి ఈ క్యాపిటల్లోని అత్యుత్తమ డిజైన్ స్టూడియోని కొనండి అని ఆర్డర్ వేస్తాడు. అంతలో యువాన్ డాడీ బర్త్డే సందర్భంగా యానీ ఇంకా యువాన్ స్టూడియోకి వెళ్తారు. యానీ షాక్ అవుతూ, అయితే ఈ స్టూడియో ఎవరిది అని అడుగుతుంది. యువాన్ అవుతూ, ఇప్పుడు ఇది నీదే అని అంటాడు. సెక్రటరీ వచ్చి, ఇది క్యాపిటల్లోని అత్యంత ప్రీమియం స్టూడియో, నిన్న నైటే యంగ్ మాస్టర్ ఇది మీకోసం మాత్రమే కొన్నారు అని అంటాడు. యానీ షాక్ అయి, అలాంటి ఖరీదైన స్టూడియోని ఎందుకు కొన్నారు అని అడుగుతుంది. యువాన్ చెబుతాడు, నాకు జ్యువెలరీల గురించి అంత జ్ఞానం లేదు, నువ్వు మాత్రమే వాటిని సరిగ్గా వివరించగలవు అని అంటాడు. యానీ ఒక్కొక్క జ్యువెలరీ గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడే ఆమె ఒక 19వ శతాబ్దపు ఇంగ్లాండ్ రాణి నెక్లెస్ని చూసి షాక్ అవుతుంది. ఈ నెక్లెస్ ఇంగ్లాండ్ ప్రిన్స్ తన ప్రిన్సెస్కి బహుమతిగా ఇచ్చాడు అంటూ దాని చరిత్రని ఉత్సాహంగా చెబుతూ ఉంటుంది. యువాన్ తన ఉత్సాహాన్ని చూసి ఆ నెక్లెస్ని తన మెడలో వేస్తాడు. ఇది నీకు సరిగ్గా సూట్ అవుతుంది అంటూ పొగుడుతూ ఉంటాడు. నిన్న నేను చేసిన దానికి నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నన్ను క్షమించగలవా అని యువాన్ యానీని సారీ అడుగుతూ ఉంటాడు. యానీ తనని క్షమిస్తుంది. యువాన్ తనని కిస్ పెట్టుకోబోతున్న టైంకి సెక్రటరీ వచ్చి బర్త్డే పార్టీకి వాళ్ళని పిలుస్తాడు. యువాన్ తన పేరెంట్స్కి యానీని పరిచయం చేస్తాడు. కానీ అతని డాడీకి ఈ మ్యారేజ్ ఇష్టం ఉండదు. అతను యువాన్ని ప్రైవేట్గా పిలిచి కొన్ని షరతుల్ని చెబుతాడు. యానీకి డివోర్స్ ఇచ్చి గాంగ్ కుటుంబానికి పంపించేయి, ఎవరైనా ఫేమస్ పర్సన్ని చూసి మళ్ళీ మ్యారేజ్ చేసుకో అని అంటాడు. యువాన్ దానికి ఒప్పుకోడు. నేను ఎందుకు అలా చేయాలి అని అంటాడు. దానికి ఆయన, నువ్వు మర్చిపోయావా, నేను షహాన్ స్థానంలో నేను ఎంచుకున్నది కేవలం యానీని రక్షించడానికే, కానీ నీకు కొన్నేళ్ళు మాత్రమే బ్రతకడానికి ఉన్నాయి. ఇప్పటికే నువ్వు ఆ అమ్మాయిని రక్షించడానికి నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టావు. నువ్వు ఇంతకు ముందే ఒకసారి చావుకి దగ్గరగా వెళ్ళావు, ఇప్పుడు కూడా నీకు అర్థం కావడం లేదా అని కోపంతో అరుస్తాడు. దానికి యువాన్, నా లైఫ్లో ఒక్కరోజు మాత్రమే వీలున్నా నేను యానీని నా నుంచి దూరం చేసుకోలేను. మీకు గుర్తు చేస్తున్నాను, నేను జీ కుటుంబానికి వారసుడిని, కాబట్టి మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, ఇది మీకే మంచిది కాదు అని అంటాడు. యువాన్ స్టెప్ మదర్ ఈ మ్యారేజ్ని వ్యతిరేకిస్తూ యానీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. యువాన్ తండ్రి బర్త్డే కాబట్టి యానీ ఏ గొడవకి దిగదు, సైలెంట్గా ఉంటుంది. తన స్టెప్ మదర్ కోపంతో, నువ్వు నా కొడుకు షహాన్ స్థానంలో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావని అంటుంది. యువాన్ తన స్టెప్ మదర్ని ఒకటి పీకుతాడు. ఇక ముందు నా వైఫ్ని అవమానించాలనుకుంటే ఈ వైన్ బాటిల్ మీ ముఖం మీద పగులుతుంది అని హెచ్చరిస్తాడు. మిస్టర్ జీ కోపంతో అరుస్తాడు, నీ కొడుకు నన్ను ఎలా అవమానించాడో చూసావా, నీ కొడుకు చనిపోకపోతే నేను యువాన్ ముందు ఇలా చేతులు చాపేవాడిని కాదు అని అంటాడు. యానీకి తన తల్లి చివరి నిదర్శనమైన బ్రేస్లెట్ దొరికినందుకు తను చాలా హ్యాపీ అవుతుంది. సెక్రటరీ వచ్చి, గత నెల ఒక వ్యక్తి ఈ బ్రేస్లెట్ని కొన్నాడు, అది గాంగ్మిన్ అని అంటాడు. గాంగ్మిన్ యానీతో, మళ్ళీ నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. యువాన్ కోపంగా, అంటే నువ్వే ఆ బ్రేస్లెట్ని కొన్నావా అని అంటాడు. గాంగ్మిన్ యువాన్తో ప్రైవేట్గా మాట్లాడాలి అనుకుంటాడు. యానీ బయటికి వెళ్ళిపోతుంది. గాంగ్మిన్, నువ్వు యానీ కోసం వరీ అవుతున్నావని నాకు బాగా తెలుసు, కానీ నేను ఆమెని హర్ట్ చేయను అని అంటాడు. యువాన్ డౌట్గా, నేను నీ మాటల్ని ఎందుకు నమ్మాలి అని అంటాడు. అప్పుడు గాంగ్మిన్ నానో బాంబు క్యాప్సిల్ని మింగి రిమోట్ కంట్రోల్ని యువాన్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు నా జీవితం నీ చేతుల్లో ఉంది, ఈ రిమోట్ని ప్రెస్ చేస్తే నేను పేలిపోతాను, ఇక మీరు నన్ను నిశ్చింతగా నమ్మొచ్చు అని అంటాడు. యువాన్ కంగారు పడతాడు, అసలు తనకి ఏం కావాలి అని. అంతలో యానీ గాంగ్మిన్ దగ్గర తన తల్లి బ్రేస్లెట్ని చూసి హ్యాపీ అవుతుంది. అలా థ్యాంక్ యూ అని అంటుంది. గాంగ్మిన్ తనకి తన తల్లి సమాధి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతాడు. నేను కూడా ఈ బ్రేస్లెట్ యజమానిని కలవాలనుకుంటున్నాను అంటూ
అని ఆలోచిస్తుంది. గాంగ్మిన్ నా అమ్మని ఎప్పుడైనా కలిసి ఉంటాడా? కానీ మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడు గాంగ్మిన్ చాలా చిన్నవాడిగా ఉండేవాడేమో. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా తెలుస్తుంది. గాంగ్మిన్ నిజానికి యానీకి అన్నయ్య. కొన్ని కారణాల వల్ల తను తన తల్లిని ద్వేషించడం మొదలు పెడతాడు. కానీ ఈరోజు సమాధి ముందు ఆవిడికి సారీ చెబుతూ ఉంటాడు. యువాన్ వచ్చి ఇక ముందు యానీ దగ్గరికి రావద్దు అని తనని హెచ్చరిస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు యువాన్ స్టెప్ మదర్ మనుషులు గాంగ్మిన్ని చిన్నప్పుడు బుల్లి చేశారు అని. ఇది అతని కోపానికి మూలం. ఇక యానీకి తనే యువాన్ అని అర్థమవుతుంది. అలా యువాన్ని తన పేరుతో పిలుస్తుంది. అలాగే తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతన్ని ఇక ప్రేమగా హక్ చేసుకుంటుంది. ఇద్దరు ఒకరితో ఒకరు నైట్ మొత్తం గడిపేస్తారు. చివరికి ఇప్పుడు ఇద్దరు ఒకటవుతారు. ఇప్పుడు యానీ ఏదేమైనా యువాన్ ప్రాణాన్ని కాపాడాలని డిసైడ్ అవుతుంది. దానికి సాయం కోసం మిస్టర్ జే దగ్గరికి వెళ్తుంది. యువాన్ని కాపాడడానికి నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను అని తనతో చెబుతుంది. దానికి మిస్టర్ జే మందు మిస్టర్ గ్యాంగ్ దగ్గర ఉంది, దాంతోనే యువాన్ ప్రాణాలని కాపాడొచ్చు. కానీ నీకు తెలుసు కదా గ్యాంగ్ కుటుంబంని ప్రాణాల వెనక ఉంది అని అంటాడు. కానీ యానీ యువాన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. తను గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి యువాన్ ప్రాణాలు కాపాడాలి, నాకు ఆ మందు కావాలి అని అతనితో చెబుతుంది. దానికి అతను నేను నీకు మందు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ ఒక షరతు ఉంది అని చెబుతాడు. ఆమెని ఒక గదిలోకి తీసుకుని వెళ్తాడు. అలా నువ్వు ఎప్పుడైనా మీ అమ్మని చూసావా అని అడుగుతాడు. దానికి యానీ నేను 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, కాబట్టి ఆవిడ ఫేస్ నాకు అంతగా గుర్తులేదు అని చెబుతుంది. అది విన్న గ్యాంగ్ నీ అదృష్టం నాకంటే చెత్తగా ఉంది అని అంటాడు. అలా ఆమెకి ఒక పెయింటింగ్ని గీయమని అంటాడు. యానీ చూస్తుంది. ఆ పెయింటింగ్లోని అమ్మాయి తనలాగే కనిపిస్తుంది. ఆ ఫోటో నిజానికి ఆమె పేరెంట్స్ది. కానీ యానీకి ఈ విషయం గుర్తులేదు. గ్యాంగ్ మ్యాన్ ముగ్గురు కలిసి ఉండేలాగా గీయమని చెబుతాడు. యానీ షాక్ అవుతూ ముగ్గురు అంటే ఎవరు అని అడుగుతుంది. గ్యాంగ్ మ్యాన్ నువ్వు, నేను, ఈ లేడీ అని అంటాడు. ఇంతలో యువాన్ నిద్ర లేచి చూస్తే యానీ బెడ్రూమ్లో లేదు. అతను టెన్షన్ అవుతాడు. తన డాడీ యానీ నిన్ను కాపాడడానికి మందు తీసుకురావడానికి గ్యాంగ్ హౌస్కి వెళ్ళింది అని చెబుతాడు. యువాన్ కోపంతో ఎందుకు వెళ్ళనిచ్చారు అని అరుస్తాడు. దానికి ఆయన తను నిన్ను రక్షించాలనే తప్పించింది, కానీ టెన్షన్ తీసుకోకు, తన వెనకాల బాడీ గార్డ్స్ని పంపాను, వెంటనే తనని తిరిగి తీసుకుని వస్తారు అని అంటాడు. ఇంతకీ మిస్టర్ జే కూడా యానీని అంగీకరించాడన్నమాట. మరోవైపు గ్యాంగ్ మ్యాన్ యానీతో నీకు తెలుసుకోవాలని ఉంది కదా, ఎందుకు ఈ ఫోటో గీయమన్నాను అని అడుగుతాడు. అలా నీకు ఒక కథ చెబుతాను. ఈ క్యాపిటల్లో ఒక చాలా పురాతన కుటుంబం ఉండేది. ఆ కుటుంబం మీద ఒక శాపం పడింది. ఆ కుటుంబంలో జన్మించే ప్రతి అబ్బాయికి జన్మతో ఏదో ఒక జన్యువ్యాధి ఉంటుంది. ఆ అబ్బాయిని కేవలం వాళ్ళ సిస్టర్ రక్తం ద్వారానే కాపాడొచ్చు. ఈ ప్రక్రియలో 169 సంవత్సరాలుగా ఎంతమంది అమ్మాయిలు తమ బ్రదర్స్ని కాపాడడానికి తమ ప్రాణాలని త్యాగం చేశారో తెలీదు. ఈ కుటుంబంలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు, వాళ్ళ తల్లి కూడా తనని తాను త్యాగం చేసుకుంది. ఆ కుటుంబం పెద్దలు ఎప్పుడూ తమ కొడుకులకి ఇదే బోధించారు. వాళ్ళ భార్య ఇంకా కూతుర్లు కేవలం ఒక వస్తువులు మాత్రమే, వాళ్ళు వాళ్ళని బ్రతకడంలో సహాయపడతారు అంతే అని అంటాడు. యానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఇంత కూల్గా ఎలా ఉండగలరు, ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా గొంతు ఎత్తలేదా అని అడుగుతుంది. గ్యాంగ్ మెన్ 25 సంవత్సరాల క్రితం ఒక తల్లి తన గొంతు ఎత్తింది. ఆమె తన కూతురి ప్రాణాలు పోకూడదని కోరుకుంది. అందుకే ఆమె తన పుట్టిన బిడ్డని తీసుకుని ఆ కుటుంబం నుంచి పారిపోయింది. కానీ ఆమె తన కొడుకుని ఆ వ్యర్థమైన కుటుంబంలో ఉండడానికి వదిలేసింది. నిజానికి గ్యాంగ్ మెన్ తన కుటుంబ కథనే చెబుతున్నాడు, కానీ యానీకి ఏ ఆలోచన లేదు. అప్పుడు త్వరలోనే యువాన్ గ్యాంగ్ హౌస్కి వస్తాడు. యానీకి తెలుస్తుంది. ఆమె వెళ్ళడానికి సిద్ధమవుతుంది. కానీ గ్యాంగ్ మెన్ ఆమెని మొదట పెయింటింగ్ పూర్తి చేయమని అడుగుతాడు. యానీ అంటుంది, ప్లీజ్ మీరు యువాన్ని బాధించకండి అని. దానికి గ్యాంగ్ మెన్ అంటే నువ్వు కూడా తనని లవ్ చేస్తున్నావా అని అంటాడు. నిజానికి గ్యాంగ్ మెన్ పైన కూడా అతని కుటుంబ శాపం పడింది. అందుకే గ్యాంగ్ మెన్ జన్మ నుంచి అనారోగ్యంతో ఉంటాడు. గ్యాంగ్ మెన్ని కాపాడడానికి గ్యాంగ్ కుటుంబం యానీ ప్రాణాల వెనుకబడింది. ఇప్పుడు యువాన్ కోసం యానీ పిక్చర్ని గీయడం మొదలు పెడుతుంది. యువాన్ గ్యాంగ్ మెన్ను యానీని వదిలేయమని అడుగుతాడు. కానీ గ్యాంగ్ మెన్ యానీ గ్యాంగ్ కుటుంబ వారసురాలు కాబట్టి తను ఇక్కడే ఉండాలి అని అంటాడు. యువాన్ తన్ని చంపేందుకు బెదిరిస్తాడు. కానీ గ్యాంగ్ మెన్ యానీ నా సిస్టర్ కాబట్టి తను నా దగ్గరే ఉండాలి అని అంటాడు. అప్పుడు యానీ వస్తుంది. తను పెయింటింగ్ పూర్తి చేశాను అని చెబుతుంది. కాబట్టి యువాన్ని హర్ట్ చేయకండి అని అంటుంది. గ్యాంగ్
గ్యాంగ్మెన్ విని నువ్వు చూడగలవు ఎవరి వైపు తుపాకీని పెట్టారు అని అంటాడు. గ్యాంగే పెయింటింగ్ని చూస్తాడు. అతనికి ఆ పెయింటింగ్ చాలా నచ్చుతుంది. దాన్ని చూసి తను చాలా ఎమోషనల్ అవుతాడు. అలా అతను మందులు తీసుకుని వెళ్ళమని యానీకి చెబుతాడు. యానీ చాలా హ్యాపీ అవుతుంది. యువాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. గ్యాంగ్మెన్ హ్యాపీ అవుతాడు. నిజ జీవితంలో అతని తల్లి యానీ కలిసి ఉండలేకపోయినా ఈ పెయింటింగ్లో అతని కుటుంబం పూర్తిగా ఉంది. అతను కోరుకుంటాడు యానీ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని. ఇంకోవైపు యానీకి అర్థం కావడం లేదు గ్యాంగ్మెన్ ఎలా ఒప్పుకున్నాడు. ముందు గ్యాంగ్మెన్ కుటుంబం తనని చంపాలనుకుంది, కానీ ఇప్పుడు గ్యాంగ్మెన్ తనకి హెల్ప్ చేస్తున్నాడు. అతనితో తనకి ఏం రిలేషన్ ఉందో కూడా తనకి తెలియదు. ఇక నెక్స్ట్ సీన్లో నాన్న ఎందుకు నిన్ను మాత్రమే ప్రేమించారు, చివరికి నా అమ్మ ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయింది, అందుకే గ్యాంగ్ కుటుంబం నిన్ను చంపాలనుకున్నప్పుడు నేను వాళ్ళని ఎప్పుడూ ఆపలేదు, కానీ నేను షాక్ అయ్యాను. యువన్ నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఒక పర్సన్ ఇంకొకరిని ప్రేమించినప్పుడు అతను తనను తాను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడని. నాకు తెలుసు నాన్న ఇంకా నా వైపు నుంచి నీకెప్పుడూ ప్రేమ దొరకలేదు, అందుకే నేను కోరుకుంటున్నాను నువ్వు నిన్ను అత్యంత ప్రేమించే వ్యక్తితో జీవించాలని. ఇదే నా కోరిక, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని. ఈ లెటర్ని చదివిన తర్వాత యానీ చాలా ఎమోషనల్ అవుతుంది. యువాన్ తనతో గ్యాంగ్మెన్ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడు, అందుకే అతన్ని డౌన్ చేయడం గురించి ఆలోచించుకో అని అంటాడు. యానీ కూడా తనతో ప్రామిస్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే యానీ తనది ఇంకా యువాన్ది పెయింటింగ్ని గీస్తుంది. అదే టైంలో యానీ గ్యాంగ్మెన్తో కలిసి అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి ఒక ఫౌండేషన్ని స్థాపించిందని తెలుస్తుంది, వాళ్ళకి సరైన విద్య లభించేలాగా. ఇక యానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే యానీ యువాన్ ప్రపోజల్ని ఓకే చేస్తుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.